గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి అంతర్జాతీయ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పరిస్థితి మనం ఎక్కడైతే మనం చూడవచ్చు. టెర్మినల్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే పూర్తయినట్టు కనిపిస్తుంది. ఒకవైపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు. సంబంధించి ఏదైతే డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళినటువంటి ఎక్సలేటర్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా అన్నీ కూడా నిర్మాణం అయినటువంటి రసీత మాత్రం నీట్గా మనకైతే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటి వరకు అన్నీ కూడా పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మొత్తం అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా వచ్చారు. ఇదే క్రమంలో మరోవైపు ఇదంతా కూడా పరిశీలించడం మనతో పాటు మాట్లాడడానికి ప్రతి కలిసి అప్పనాయుడు గారు మనతో పాటు ఆయనతో మాట్లాడిన మరి తెలుసుకున్న ప్రతినిధి చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పటికే పూర్తిగా పూర్తిస్థాయిలో కూడా అన్ని పనులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎలా చూడమంటారు? మ్యాక్సిమం ఓవరాల్గా 92% అయింది. ఇంక 8% ఉంది. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ జూన్కి ల్యాండింగ్ ఫ్లైట్ కానీ ప్లేయింగ్ అవ్వాలనేది ఒక పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఎంపీగా మమ్మల్ని ఇక్కడ ఉన్న నాయకులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డిని కూడా ఆదేశించడం జరిగింది. దానికి అందుకే రోజు మానిటరింగ్ చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకి డెవలప్మెంట్లో కానీ ఒక ఆనిముత్యం అవ్వబోతుంది. ఇది ఎందుకు కూడా ఏంటంటే ప్రతిసారి కూడా మనకి ఇది ఒక రకమైన అభివృద్ధి సూచిక కాబోతుంది. అందుకే మ్యాక్సిమం అయిపోయింది. ఈరోజు రివ్యూ కూడా పెట్టాం కేంద్ర మంత్రి గారితో, ఇక్కడ అధికారులతో, కలెక్టర్ గారు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా ఇది రేపు భవిష్యత్తుకి ఇది నాంది అవ్వబోతుంది. ఇది రేపు ఎయిర్పోర్టు ప్రారంభం వెలగొండాలంటే రేపు విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇది ఒక కేంద్ర బిందువు అవుద్దని అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చూస్తూ దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ అయితే కావాలి. వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించిన రామతీర్థాల నుంచి ఇక్కడికి రావాల్సి అయితే ఉంది. రామతీర్థ సాగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవన్నీ ఏ విధంగా తీసుకుని వస్తున్నారు ఏంటి ప్రస్తుతానికి చూస్తున్న దానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు మనం విజయరామ సాగర్ సంబంధించిన మన తారక రామ సాగర్ సంబంధించిన వాటర్ మనం ఒకటే మాట్లాడేం ఏంటంటే గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పారు. వారు గత 2 డేస్ నుంచి రివ్యూ పెట్టారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఇమ్మీడియట్లీ చేయమని, దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్టుని చేయాలి, వాటర్ ఫెసిలిటీస్ కావాలని చెప్పేవారు. దాని మీద ప్రయారిటీ ఇస్తున్నారని తెలియజేసుకుంటాం. అయితే ముఖ్యంగా చూస్తే మరోవైపు ఉత్తరాంధ్రలోకే కాకుండా దక్షిణ భారతదేశానికి తలమానికంగా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన చూసుకుంటే ఇంతవరకు కూడా వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే బోర్డు కూడా ఉండేది. ఈ మధ్యకాలంలో దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ అల్లూరు సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద కూడా మార్చేది. అంతా ఏ విధంగా మీకు సాధ్యమైంది, ఏం చేశారు? ఇది గౌరవ ఆ రోజు ఇప్పుడు గోవా గవర్నర్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ మంత్రి ఉన్నారు. వారు ప్రపోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్తో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రపోజల్ పెట్టారు. అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టాలని వెంటనే కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. దానికి సంబంధించిన కూడా ఈ ఉత్తరాంధ్ర చెందిన రామ్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉండడం అనేది ఒక మంచి శుభసూచకం. అందుకే ఏంటంటే ఇప్పుడు భోగాపురం సంబంధించిన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కనుక భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తుంది. దానికి అల్లూరు సీతారామరాజుగా విమానాశ్రయం అని పెట్టి పెడుతున్నారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్రకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి 3 జిల్లాలకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మరి ఈ ప్రాంతంలో నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే భోగాపురం ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతవాసులు అందరికీ కూడా ఎన్నో రకాలుగా ఫలితాలు అయితే అందుతాయంటూ కూడా మనం చెప్పుకొస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉపాధి అయితే మాత్రం ఖచ్చితంగా దక్కుతుందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి పనులు కూడా ఒకవైపు అయితే శరవేగంతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పీపీపీ మోడ్లో జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి, ఒకవైపు అన్ని రకాల పనులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.